హాయ్ ఎవ్రీవన్, ఈరోజు వ్లాగ్ వచ్చేసి సండే స్పెషల్. సో ఫిష్ ఫ్రై అండ్ కర్రీ గురించి. ఫిష్ని బాగా వాష్ చేసేసుకొని దానికి మసాలా పట్టించడానికి అల్లం, కారం, పసుపు, ఉప్పు అండ్ కొంచెం మన గరం మసాలా ఏదైతే ఉంటుందో ఇంట్లో ఆ మసాలా అండ్ ఆయిల్ పోసి కొంచెం మొత్తం మిక్స్ చేసుకొని దాని తర్వాత నెమ్మదిగా ఫిష్ మొత్తానికి క్లీన్గా నీట్గా అప్లై చేసేసుకోవాలి. ముక్కకి మొత్తం మసాలా పట్టించేసేసి నీట్గా తర్వాత దీన్ని ఒక 2 hours or 3 hours రిఫ్రిజిరేటర్లో ఉంచేసేస్తే దానికి పీస్కి చాలా బాగా మసాలా పట్టేస్తుంది అనమాట. సో మనం ఫ్రై చేసేటప్పుడు మనకి ఈజీగా మసాలా అంతా టేస్ట్ తెలుస్తుంది. మసాలా పట్టించేసేసి ఫిష్ని నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇక్కడ మమ్మీ పులుసు కోసం అని చెప్పి మసాలా ప్రిపేర్ చేసుకుంటుంది. ధనియాల, జీలకర్ర, మిరియాలు ఇవన్నీ వేసి ఫ్రై చేస్తున్నారు. సో ఆల్రెడీ ఫిష్ ముక్కలన్నిటినీ మొత్తం టమాటోస్, ఆనియన్స్ అన్నీ వేసి ఫ్రై చేసింది లైట్గా. తర్వాత దీంట్లో చింతపండు పులుసు పోసేసేసి ఇంకా పీసెస్ని దాంట్లోనే బాగా ఉడకపెట్టేస్తుంది అన్నమాట. ఇంకా ఫ్రిడ్జ్లో నుంచి పీసెస్ తీసేసాను ఆఫ్టర్ 3 hours. దాని తర్వాత ఇంకా వీటిని ఫ్రై చేయడానికి ప్యాన్ పెట్టేసి ఆయిల్ పెట్టేసుకొని ఫ్రై చేస్తున్నాను. అంటే డీప్ ఫ్రై చేయట్లేదు, యూజువల్గా మనం డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు, బట్ నేను ఇక్కడ ఓన్లీ లైట్గా జస్ట్ పైన లేయర్లు మాత్రం జస్ట్ కుక్ అవ్వడానికి అని చెప్పి ఫ్రై చేస్తున్నాను అంతే. సో ఇట్ ఫర్ ద బ్లాగ్. ఇలానే మిగతా ఫిష్ పీసెస్ అన్నీ కూడా ఫ్రై చేసేసేసి జస్ట్ కొత్తిమీర వేసుకొని కొంచెంసేపు గార్నిష్ చేసేసుకున్నాను అనమాట. సో ఇలా నా సండే స్పెషల్గా ఫిష్ ఫ్రై అండ్ ఫిష్ కర్రీ చేసేసుకున్నాము. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.